జీవో 9 పై స్టే విధించింది హైకోర్టు. పంచాయతీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2 రోజుల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు ప్రకటించిన కోర్టు 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎంపైరికల్ డేటా ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవద్దని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు సూచించారు. 50% కోటా దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని మరో న్యాయవాది రవివర్మ వాదించారు. ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు జీవో 9 పై స్టే విధించింది. బీసీ 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్పై అన్ని పార్టీలు 2 వారాల్లో రిప్లై ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. హైకోర్టు స్టేతో 6 వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని 4 వీక్స్కు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 వీక్స్ వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 వీక్స్లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. స్టేకు ముందు హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది కర్ణాటక ఏజీ రవివర్మ వాదనలు వినిపించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి బీసీ లెక్కలను ప్రభుత్వం తీసుకుందన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. డెడికేషన్ కమిషన్ సమగ్ర విచారణ జరిపి జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు కల్పించిందని కోర్టుకు వివరించారు. చట్ట సవరణ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయని తెలిపారు. మార్చిలో గవర్నర్కు బిల్లు పంపామని, గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించలేదన్నారు. 6 నెలలకు మించి గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ లో ఉంటే బిల్లులు ఆమోదించినట్లు భావిస్తున్నామని చెప్పారు. గతంలో తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు ఏజీ. సుప్రీంకోర్టు తీర్పునే ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా పక్కాగా ఎంపైరికల్ డేటాను ప్రభుత్వం సేకరించిందన్నారు అడ్వకేట్ జనరల్. ఎంపైరికల్ డేటా ప్రకారమే 42% కోటా పెంచడానికి అవకాశం ఉందని చెప్పారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు వేరని కోర్టుకు చెప్పారు. లోకల్ బాడీలో రిజర్వేషన్ల పెంపుకు ఇందిరా సహాని తీర్పు వర్తించదన్నారు. ఇందిరా సహాని తీర్పు విద్యా ఉద్యోగాల్లో మాత్రమేనని వాదించారు అడ్వకేట్ జనరల్. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టుల జోక్యం ఉండొద్దని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ కులగణన తర్వాతే కేంద్రం జనాభా లెక్కల్లో కులగణన అంశం చేర్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ కోట తరహాలోనే బీసీలకు తగిన ప్రాధాన్యం లేకనే కులగణన అవసరమైందన్నారు సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వం తరఫున కర్ణాటక అడ్వకేట్ జనరల్ రవివర్మ వాదించారు. 50% రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు రవివర్మ. ప్రత్యేక సందర్భాల్లోనే 50% క్యాప్ దాటొద్దని సుప్రీంకోర్టు రూల్ పెట్టిందన్నారు. రిజర్వేషన్ పరిధిలోకి రాని పౌరుల హక్కులు భంగం కలగొద్దనే సుప్రీంకోర్టు ఆ లిమిట్ పెట్టిందని రవివర్మ గుర్తు చేశారు. ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందన్నారు రవివర్మ. ఇందిరా సహాని తీర్పు బీసీ రిజర్వేషన్లకు వర్తించవన్నారు. తెలంగాణలో 50% మించి రిజర్వేషన్లకు సరైన కారణాలున్నాయన్నారు రవివర్మ. ఇంప్లీడ్ పిటిషనర్ల తరఫు వాదనలు వినకుండానే కోర్టు స్టే విధించిందని ఆరోపించారు లాయర్లు. కోర్టు నిర్ణయం బాధాకరమన్నారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సమాజంలో ఎవరి వాటా వాళ్ళకు కావాలని చెప్పి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తమ వాటా, తమకు రావాల్సిన భోజనం మాత్రమే అడుగుతున్నారు బీసీలు. కానీ వేరే వాళ్ళ యొక్క అన్నం కానీ, వేరే వాళ్ళ యొక్క హక్కులు కానీ అడగట్లేదు అనే విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఓబీసీలకి మేమెంతో మాకంతా కావాలనే ఉద్యమాలు వచ్చాయి. అది కోర్టులో దాకా పోయింది. కాబట్టి కోర్టులో వచ్చినప్పుడు మీరందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారో దానికి ప్రతికూలంగా స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
2 రోజుల వాదనల తర్వాత ఎన్నికల ప్రక్రియతో పాటు జీవో 9పై కోర్టు స్టే విధించింది. ఇవాళ మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మధ్యంతరంగా నిలిచిపోయాయి. 6 వారాల తర్వాత పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.